19వ రోజు మామూలు పాటలు పాడలే. పాటలు పాడ్డా కానీ సక్సెస్ఫుల్ కూడా అయ్యా. ఎందుకంటే క్రిటిసిజం, కంప్లైంట్, కంపారిజన్ రాకుండా మన కాన్వర్సేషన్స్ని మాట్లాడడం అంటే చాలా కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్నెస్ లేకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే మట్టుకి మనకి ఖచ్చితంగా మన కాన్వర్సేషన్స్లో ఈ మూడు వచ్చేస్తాయి. అవి రాకూడదంటే మనం చాలా కష్టపడాలి. పైగా అది మీరు ఎంత ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయితే అదంత టఫ్ జర్నీ. నేను 7-8 మందితో ఇంటరాక్ట్ అయ్యా. ఆ 7-8 మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇలాంటి ఏమీ స్టేట్మెంట్స్ రాకుండా, కంపారిజన్ ఇవన్నీ రాకుండా చూసుకున్న సిచ్యువేషన్స్లో. సో ఐఎమ్ హ్యాపీ. 19th డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా. ఒక సందర్భంలో కొంచెం వచ్చినాయి, కానీ వాటిని కంప్లైంట్ లాగో క్రిటిసిజం లాగో కాకుండా ఒక స్టేట్మెంట్ లాగా మాట్లాడడం జరిగింది. సో పర్లేదు, కొంచెం అలవాటు అవుతుంది. ఇంకా బాగా అలవాటు చేసుకుంటా. 21 days అయ్యాక కూడా ఈ జర్నీ ఇలాగే కొనసాగుతుంది. ఇంకొక 2 days మన ఛాలెంజ్లు ఉన్నాయి. సో మన రోజులో ఒక 15-20 సార్లు వచ్చే కంపారిజన్, క్రిటిసిజం, కంప్లైంట్ని 1 or 2 తీసుకురావడం అంత ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతామో ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలుగుతాము. అయితే మనం చాలామంది లైఫ్లో మనకు వచ్చిన సిచ్యువేషన్ చూసి, అబ్బా ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందిరా దేవుడా, ఇది నాకు ఏంటి కష్టం ఏంటి అనుకుంటాము. కానీ మనకు తెలియకుండా మనం చేసిన ఆ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో దాని కాన్సిక్వెన్సెస్, అలాగే మంచి విషయాలు కూడా మనకి లైఫ్లో కొంతమంది వచ్చి సడన్గా మనకి హెల్ప్లు చేస్తూ ఉంటారు, లేకపోతే సిచ్యువేషన్ సడన్గా మనకి ఫేవరబుల్గా మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎలాగా అంటే ఎప్పుడో మనం చేసి వదిలేసిన మంచి పనులు మనకి మళ్ళీ రివర్స్ బ్యాక్ వస్తాయి. ఇప్పుడు నాకు ఈ ఏజ్ వచ్చేసరికి చాలా రివర్స్ బ్యాక్ వస్తున్నాయి. మేము చిన్నప్పుడు పెద్దోళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే ముసలోళ్ళని చేయి పట్టుకుని నడిపించడం, ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళాలంటే అలాంటివన్నీ చేసేవాళ్ళం అనమాట. చేతుల్లో బరువులు తీసేసుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు మనకు తెలీదు అది మనం ఎందుకు చేస్తున్నాం. పెద్దోళ్ళు చెప్పారు, స్కూల్లో చెప్పారు, నేర్పించారు, చేయాలి, మంచి అది కంపల్సరీ చేయాలి. మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి, బ్రిడ్జ్ ఎక్కాలి. ఆ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు నేను బరువులు మొయ్యలేకపోతున్నాను, నా చేతులు నొప్పిగా ఉండి. సో ఎలాగా ఎవరిని అడగాలి, కూలీలు లేరు, ఏం చేయాలా అనుకుంటా నేను వెళ్తుంటే వెనకాల నుంచి ఒక 20-25 years అమ్మాయి వచ్చి నా చేతిలోంచి బ్యాగులు తీసుకుని నన్ను దాటించింది. వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చి దాటించింది. నేను వాళ్ళని అడగలేదు. కనీసం నేను ఏమీ చేయకుండా నాకు అలా హెల్ప్ ఎలా వచ్చిందా అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు మనం చేసిన పనులు ఈ రూపంలో మనకి తిరిగి వచ్చింది. సో కీప్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గెట్ గుడ్ ఫ్రూట్స్. థ్యాంక్ యూ. హ్యావ్